పెద్ద హైడ్రామా ఎలా ఉంటుంది అంటే కళ్ళ ఎదుట కనబడుతున్న దానిని కాదని కనికట్టు చేసేటటువంటిది ఎట్లా ఉంటుందంటే, మిర్చి రైతులు దేని గురించి గొడవ పడుతున్నారు? వాళ్ళకి విత్తనాలు, అట్లాగే తెగుళ్ళు, ఎరువులు, కోతలకయ్యే వ్యయం ఇవన్నీ పెరిగిపోవడం, ప్రకృతి వైపరీత్యం కారణంగా దిగుబడి తగ్గడం, దీనివల్ల గిట్టుబాటు కావట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, క్రిందటేడాది 20 నుంచి 25,000 దాకా మిర్చి ధర పలికింది. కనీసం 2,000 అటు ఇట్లో వస్తాయి అనుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు 10,000, 11,000 వస్తున్నాయి. ఇది వాళ్ళ ఆవేదన, ఆందోళన. దానికే జగన్ అక్కడికి వెళ్ళడం జరిగింది. దాంతో చంద్రబాబు గారు ఏం చేశారు? జగన్ వెళ్లే ముందు రోజునే అధికారులతో సమీక్షించారు. జగన్ వెళ్లే రోజు పొద్దున్నే ప్రధానికి లేఖ రాశారు. అట్లా కేంద్ర ప్రభుత్వం, జగన్ వెళ్ళొచ్చిన తర్వాత ఇంకో పక్కన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిశానన్నారు. ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిశారు. ఇంకేముంది, మిర్చి సమస్య పరిష్కారం అయిపోయింది, చిత్తశుద్ధితో అంటే ఎట్లుండాలి అంటూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు. ఇంతకు ఇప్పుడు ఏం తేల్చారు ఫైనల్గా? నిన్న వ్యాపారులు పిలిచి క్వింటా 11,781 రూపాయలకి తగ్గితే కేంద్రంతో కొనిపిస్తామని చెప్పారట వ్యాపారులు. మీరు 11,781 కొనండియా, అంతకంటే తగ్గితే మేము కేంద్రంతో కొనిపిస్తామని చెప్పారట. వాళ్ళు ఆల్రెడీ ఆ రేంజ్లోనే కొంటారు. ఇక్కడ 11,780కి 10,000 నుంచి 12,000 వాళ్ళు కొంటున్నారు ఆల్రెడీ. ఇంకా కొత్తగా చెప్పేది ఏంటి? ఇందులో ఇంకొక దరిద్రం ఉంది. దాన్నన్నా పోనీ కనీసం పరిష్కరించారా? కూలీల పేరుతో కేజీ నుంచి 2 కేజీలు తీసేసుకుంటున్నారు మిర్చి. అట్లాగే తాలు పేరుతో 2-3 కేజీలు తీసేసుకుంటున్నారు. ఇవన్నీ అక్కడే జరుగుతుంది. అంటే ఒక 5 కిలోలు లెక్కేసుకొని ఎంత బర్డెన్ పడిపోతుంది అక్కడ రైతు మీద. అట్లాగే అక్కడ ఈ మధ్యలో దళారీలు జరుగుతుంది. అవి మనం పరిష్కరించగలిగినాయి. అవి పరిష్కరించినా రూపాయి మిగులుతుంది. కానీ ఏదో జరిగేసినట్టు పత్రికల్లో వార్త రాస్తున్నారు, టీవీలో బ్రేకింగ్లు వేస్తున్నారు. ఏం జరిగింది ఇక్కడ? కనీసం ఒక 13,000, 14,000 కొంటే మార్పు వచ్చినట్టు. కానీ ఆల్రెడీ అమ్ముడుపోతున్న రేటుకి మీరు కొనకపోతే నేను కేంద్రంతో కొనిపిస్తున్నట్టు ఆల్రెడీ వాళ్ళు కొంటున్నటువంటి దాంట్లో ఏం జరిగినట్టు ఇక్కడ?